చరిత్రలో చూడని విధంగా ఈ రాష్ట్రంలో నిర్బంధాలు పెరిగిపోయాయి. పోలీస్ పాలన అమల్లోకి వచ్చింది. అసలు స్కూళ్ళ ముందు పోలీస్ పికెట్లు చూసామా ఎప్పుడన్నా? గురుకుల పాఠశాలల ముందు పోలీస్ పికెట్ల గురించి ఎన్నడన్నా విన్నామా అని నేను అడుగుతా ఉన్నా. చివరికి ముఖ్యమంత్రి గారి స్వంత గ్రామానికి వెళ్ళాలంటే లోకల్ పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలన్నట. ఎప్పుడన్నా విన్నామా ఇలాంటి పరిస్థితి? ముఖ్యమంత్రి సొంతూరుకు పోవాలంటే పోలీస్ స్టేషన్లో అనుమతి తీసుకొని పోవాలనేటువంటి నిబంధనలు పెట్టినటువంటి పాలన ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. పోలీసుల చేత పోలీసుల కుటుంబాలనే కొట్టించినటువంటి గనుడు ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మీడియాపై ఆంక్షలు విధించాడు. సోషల్ మీడియా పైన ఎన్నో కేసులు పెట్టిస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. రాజకీయ కక్షతో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద, ప్రశ్నించే గొంతుల మీద అనేక తప్పుడు కేసులు పెట్టిస్తూ ఉన్నారు. చివరికి చదువుకునే లైబ్రరీల్లో లాఠీ చార్జీలు, నిరుద్యోగుల కన్నీళ్లతో అశోక్ నగర్ శోకనగరంగా మారిపోయింది. బుల్డోజర్లతో ఇండ్లు కూల్చి పేదల జీవితాలను ఛిద్రం చేసిండు రేవంత్ రెడ్డి గారు. లగచర్ల లంబాడి బిడ్డల మీద 3rd డిగ్రీని ప్రయోగించారు. రేవంత్ పాలనను క్లుప్తంగా చెప్పాలంటే తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ప్రతిపక్షాలకేమో తిట్లు, ప్రజలకేమో కోట్లు, దేవుళ్ళ మీదనేమో ఓట్లు, తాను తన వారికి అక్రమంగా సంపాదించిన నోట్లు. తిట్లు కోట్లు, ఓట్లు నోట్లు. ఇది రేవంత్ పాలన. ఇక ప్రజా దర్బార్ మేనిఫెస్టోలో 2వ పారాగ్రాఫ్లో చెప్పారు, గత కాంగ్రెస్ ప్రభుత్వంలాగా ముఖ్యమంత్రి గారు తన క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజల్ని కలుస్తారు. అది మొదటి రోజు ఒక 5 నిమిషాలతో అయిపోయింది. ఆ మొదటి రోజు పోయి ఒక 5 నిమిషాలు కలిసిండు. తర్వాత ఆ ప్రజా దర్బార్ దిక్కు కనీసం మళ్ళీ కూడా చూడలే ఈ ముఖ్యమంత్రి గారు. కనీసం మంత్రులు కూడా ప్రజా దర్బార్కు పోలేదు. అంటే ప్రజలను కలిసే అవకాశమే లేకుండా పోయింది. చివరికి ముఖ్యమంత్రి గారు సెక్రటరియట్లో ఉండే 6th ఫ్లోర్కు ఎవరిని పోనీయరు. లిఫ్టు కేవలం ముఖ్యమంత్రి గారికి తప్ప ఏ లిఫ్ట్ కూడా 6th ఫ్లోర్కు పోకుండా అన్ని లిఫ్ట్లను బ్లాక్ చేశారు. దానికి మీరు జర్నలిస్టులే సాక్ష్యం. మీరు కూడా 6th ఫ్లోర్ పోవాలంటే మీ ఫోన్లు, పెన్నులు, మీ బుక్కులన్నీ కూడా పెట్టి డిపాజిట్ చేసిపోయే పరిస్థితి తెచ్చారంటేనే ఏ రకమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉందో, ప్రజాస్వామ్యం ఎట్లుందో దానికి మీరే సాక్ష్యం. ఇకపోతే అసలు ఈ పాలన, ముఖ్యమంత్రి గారి పాలన ఒక నెగటివ్ యాటిట్యూడ్తో ప్రారంభమైంది. అందుకే అన్ని నెగటివ్ ఫలితాలు వస్తున్నాయి. అసలు ఆయన ప్రారంభమే నేను ప్రజాభవన్ ముందు ఇనుప కంచెలు గులగొడుతున్నా అని ఆయన ప్రారంభమే కూల్చివేతలతో ప్రారంభమైంది. ఆయన అడుగులన్నీ నెగటివ్ యాటిట్యూడ్తోనే ప్రారంభమైనాయి. అంటే ఒక ప్రతికూల దృక్పథంతో, నెగటివ్ యాటిట్యూడ్తో రేవంత్ రెడ్డి పాలన ప్రారంభమైంది. వచ్చి రాగానే అసెంబ్లీలో 6 గ్యారంటీల పైన చట్టబద్ధత తెస్తామనే హామీ ఏదైతే ఇచ్చిండ్రో దాన్ని తుంగలో దొక్కారు. వాళ్ళు ఏమన్నారు? మొదటి అసెంబ్లీలోనే 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని స్పష్టంగా ఆ రోజు హామీ ఇచ్చారు. మొదటి కాదు, 4 అసెంబ్లీ సమావేశాలైనా ఇప్పటి వరకు 6 గ్యారంటీల మీద చట్టబద్ధత రాలేదు. అసెంబ్లీలో దానికి ప్రవేశం లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేని తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి శ్వేతపత్రాల పేరిట రోధ పత్రాలను ప్రవేశపెట్టారు. దివాలా తీసిందనే నెగటివ్ ఇమేజు రాష్ట్రం నెత్తిన రుద్దారు. పాము మంత్రం వేసిన వాడు పాము కాటికే పోయినట్టు ఈ ప్రభుత్వం తాము పన్నిన ఉచ్చులో తామే పడ్డారు. దాంతో ఆర్థిక వృద్ధి రేటు మందగించింది. కొత్తగా పెట్టుబడులు రాలేదు. ఉన్న పరిశ్రమలు తరలిపోతున్నాయి. నిర్మాణ రంగం కుదేలైపోయింది. రియల్ ఎస్టేట్ డమాలైపోయింది. అంటే రేవంత్ యొక్క ఇమ్మెచ్యూరిటీ, ఇన్క్యాపబిలిటీ, నెగటివ్ యాటిట్యూడ్ వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో కూడా నిస్తేజం అలుముకుంటూ ఉంది. అదే కేసీఆర్ గారి పాలన మీరు చూసినట్టయితే టోటల్లీ పాజిటివ్ యాటిట్యూడ్. 10 ఏళ్ల కేసీఆర్ గారి పాలన మీరు చూస్తే 62,000 కోట్ల నుంచి బడ్జెట్ను 3 లక్షల కోట్లకు పెంచిన ఘనత కేసీఆర్ గారిది. 5 లక్షలున్న జిఎస్డిపి 14.5 లక్షల కోట్లకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 1,24,000 రూపాయలున్న తలసరి ఆదాయం 3,47,000 రూపాయలకు పెంచింది 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన.
27,000 కోట్లున్న సేల్స్ ట్యాక్స్ 73,000 కోట్లకు పెరిగింది. రిజిస్ట్రేషన్ల ఆదాయం 2,500 కోట్ల నుంచి 13,000 కోట్లకు పెరిగింది. 1,31,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణం 2,22,00,000 ఎకరాలకు పెరిగింది. ఐటీ ఎగుమతులు 1,10,000 కోట్ల నుంచి 3,33,000 కోట్లకు పెరిగాయి. అంటే కేసీఆర్ గారి మార్కు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. కేసీఆర్ మార్పు పాలన దేశానికి దిక్సూచి అయితే రేవంత్ చెప్పిన మార్పు పాలన దేశం ముందు నవ్వుల పాలైంది. ఇది వీళ్ళు